హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరు బాగున్నారా? ఇదైతే మన వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ అనమాట. ఇందాకలే వర్షం పడి ఆగింది. అందుకే కూల్గా ఉందని మా డాడీని చికెన్ తేమన్నా. మా డాడీ నా కోసం చికెన్ తెచ్చారు. అందుకే మా అమ్మమ్మనైతే చికెను ఇంకా చిట్టిగారెలు వండమన్నా. అదైతే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా చేస్తారు మా అమ్మమ్మ మాత్రం. మీకు కూడా రెసిపీ కనుక నచ్చితే చూడండి. ఇప్పుడు లెట్స్ సీ, చాలా బాగా వండుతుంది ఇప్పుడు అమ్మమ్మ. వీడియోలోకి వెళ్దామా? హాయ్, మా అందరూ బాగున్నారా? నేను బాగోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే చల్లగా ఉంది. మా బాబు చికెన్ తెచ్చాడు, ఒక అర కేజీ చికెన్ తెస్తే నేను అన్నాను గారెలు కూడా వండుకుందాం బాబు అన్నాను. చికెన్ చిట్టిగారెలు, చికెన్ కూర వండి చిట్టిగారెలు వండుతాను, చూద్దాము. పప్పు 2 గంటలు నానబెట్టుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. దాన్ని వేసిన పదార్థాలు జీలకర్ర, పచ్చిమిరకాయ, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేస్తాను చిట్టిగారెలకి. కూర వండుకుందాము. కూర వండుకుని తర్వాత వేడిగా గారెలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ముందు కూర వండుకుని పక్కన పెట్టుకుంటాం. చికెన్ కూర మామూలుగా తెలిసిందే కదా. ఇగో అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు పోసుకున్నాను, పచ్చిమిరపకాయ, నూనె పోసుకున్నాము. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. 2 కోసా చిన్నవి ఉల్లిపాయలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం, 2 స్పూన్లు వేస్తున్నాం. ఇది పచ్చివాసన పోయే వరకు వేపాలి. వేడితే బాగుంటుంది అన్నమాట. కొంచెం నూనె పైచేది వరకు వేయాలి. ఉప్పు వేసుకుందామమ్మా. ఉప్పు తగినంత వేసుకోవాలమ్మ, క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, ఎంతని చెప్పలేము కదా. ఇవి కారం వేస్తున్నారమ్మా. 1/2 కేజీ కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం కేజీ వరకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు అయినా 2 స్పూన్లు వేసాను, చూసుకుని మళ్ళీ వేసుకున్నాను. ఉప్పు ఏంటంటే ఎక్కువైతే బాధ, ఒక్కొక్క ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకని చూసుకుని మళ్ళీ వేసుకున్నాను. చికెన్ వేసుకుంటున్నాను 1/2 కేజీ. అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ పట్టిందాక కొంచెం మగ్గపెట్టుకోవాలి. ఇక మనం నీళ్ళు పోసుకున్నాం. 1/2 లీటర్ నీళ్ళు అనమాట, 1/2 లీటర్ పోసా. అయితే ఇప్పుడు చుట్టుకోవడానికో కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి 1 లీటర్ నీళ్ళు పోయాలి. ఉడకలేదు మొక్క, ఇది చిన్న బాయిలేరు కాబట్టి సరిపోతాయి నీళ్ళు, చక్కగా ఉడికిద్ది, సరిపడా ఉంటుంది. అది మట్టుకు ఎక్కువసేపు ఉడకాలి, లేకపోతే గట్టిగా ఉండి తినలేము. కాసేపు ఉడకాలి. పదిహేను నిమిషాలు ఉడికితే చక్కగా ఉడికిపోద్ది మాంసం. అయితే అమ్మ, నేను వీధుల నుంచి వస్తుంటే పిల్లోడికి కుక్క అరిచింది. అప్పుడు కుక్క అరితే ఏం చేసేవాళ్ళు అంటే, రాగి కాణీలు ఉంటాయి, ఇప్పుడు రాగి చెమ్ములు కూడా చిన్న చిన్నవి ఉంటున్నాయి కదా ఇళ్ళల్లో, పెద్దవి కూడా ఉంటున్నాయి. రాగి కాణి కాకరకాయ ఉంటాయి, కాకరకాయ లేకపోతే కాకరాకు ఉంటే రాగి కాణి కాకరాకు అరగదీసేసి నేల మీదైనా లేకపోతే సాడలు ఉంటాయి కదా, దాని మీద అరగదీసేసి రాయాల గాయం దగ్గర రాస్తే ఆ ఇసం అనేది తగ్గిపోద్ది అనమాట. అప్పుడంటే మందులు రాకానికను దీనికే పిచ్చికొక్క అరిచినా తగ్గిపోయేది ఆ రోజుల్లో. కాకపోతే ఇప్పుడు ఇండక్షన్లు వచ్చినాయి కాబట్టి చాలా మంది సీరియస్ అయిపోతున్నాయి కదా, ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకని చాలా వరకు ఇంటికి దగ్గరే తగ్గిపోద్ది అనమాట. ఎమ్మట ఆ పని చేస్తే ఇండక్షన్కి వెళ్ళ ముందులో తగ్గిద్ది.
ఇండక్షన్ చేపించుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు అందుట్లో అన్నీ తినొచ్చు అని చెబుతారు, కానీ బెల్లము, మరి అరిసెలు, ఈ ఏంటి వంకాయ, గోంగూర, మళ్ళీ ఈ పేరు రావట్లేదమ్మా, అట్టా గాయం దగ్గర రాస్తే శుభ్రంగా గాయం కడిగేసేసి రాస్తే బాగుంటుంది. అంటే విషం అనేది ఉండదు. నేను చెప్పేది గోంగూర, వంకాయ తినకూడదని. ఉలవలు ఒకటి, ఉలవలు అయితే డేంజర్. అప్పుడు ఉలవల నుంచి కూడా నడనిచ్చేవాళ్ళు కాదు. ఉలవలు బాగా డేంజరు. ఆ ఉలవలు ఒకటి తినకూడదు. అదొకటి చేస్తే మంచిదమ్మా. డాక్టర్లు అప్పుడు ఇంజక్షన్ వచ్చినాయి అమ్మ, వెనకడం కాదు, తినొచ్చు, అన్నీ తినొచ్చు అని చెబుతారు. మనం కనుక ఈ పత్తిని చేస్తే 6 నెలలు నిండా అయ్యి 7వ నెల వచ్చినాక అప్పుడు తినొచ్చు. అది మట్టికి జాగ్రత్తగా చేసుకున్నామ్మా. ఇదిగమ్మా ఈ పచ్చిమిరకాయలను, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, ఈ కొత్తిమీర అన్నాను అది తర్వాత పట్టినాక కలుపుతాను అన్నమాట. ఇప్పుడైతే పేస్ట్ అయిపోద్ది. ఇది వేసి పట్టుకొద్దాం. ఉడికిందా చూసుకుందామమ్మా. ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. టేబుల్ స్పూన్ మసాలాను, టేబుల్ స్పూన్ వేసాను. కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకుంటే కొద్ది మొక్కలకు పట్టిద్దిగా. అయిపోయింది. 20 నిమిషాలు అయిందమ్మా. ఎటు ఉడికిపోయింది చక్కగా. చూడు, ఇట్లా ఉడకాలి. ఉడికితే దీనిలో ఉన్న దోషం కూడా ఉంది, చక్కగా ఉంటుంది. సగం మెత్తగా ఉడికింది ముక్క కూడా. అది కూర అయిపోయింది. కూర పక్కన పెట్టుకున్నానమ్మా. నూనె పోసుకుందాం. గారెలు, చిట్టి గారెలు ఉండడానికి. నూనె పోసుకొని చిట్టి గారెలకి నూనె పోసుకుంటే కాలుతూ ఉంటాయి. తర్వాత చూద్దాం. ఇలాగా ఇది కలుపుకుందాం పిండిలో. ఇది మిక్సీలో వేసానమ్మా. కొంచెం ఉప్పు చూసి వేసుకుందాం, తర్వాత మళ్ళీ వేసుకుందాం. 1/2 స్పూన్ వేసాను, చూసి మళ్ళీ వేసుకుందాం. ముందే వేస్తే మళ్ళీ ఇది అవుతుంది కదా. కొత్తిమీర కొంచెం తుంచి కరివేపాకు వేసుకున్నాం. ఇందాక అల్లము, పచ్చిమిరకాయలు, జీలకర్ర దీనిలో కలిపి పట్టేసేసి కలుపుకొని వేసుకుంటాను. బాగుంటుంది ఇది. అంతవరకే చక్కగా మేము రోట్లో రుబ్బుకుని గారెలు ఉంటే ఎంత బాగుండే. మిగతా రుబ్బుకుంది సోయొచ్చి ఇడ్లీకి, అట్టుకి, గారెలకి రుబ్బుకునేవాళ్ళం. ఇప్పుడు లేవు కాబట్టి అయినా రోలు తెప్పించి నేను రుబ్బి పెరుగాలు వేసి చూపిస్తాను ఒకసారి. ఇదిగో నూనె కాలిందమ్మా. చిట్టిగారులు వేసుకుందాం. ముందు చేయి తడుపుకుని చిన్న చిన్న గారెలు. అప్పుడే ఏం చేసేవాళ్ళం, రోడ్లలో రుబ్బి అప్పుడు అల్లుళ్ళు వస్తే గారెలు, కోడి మాంసం. ఎక్కువ నాటుకోళ్ళు ఉండేవి అప్పుడు. నాటుకోడి గారెలు, అల్లుళ్ళు రాగానే సున్నుండలు. అప్పుడు బిర్యానీలో అవన్నీ ఉండే కాదుగా. అల్లుళ్ళు రాగానే ఇవి వండి పెట్టేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో. అదే ఇదిగమ్మా. ఇగో ఉడికిపోయి ఇగో ఈ కలర్లో ఉండగా తీసేయాలి. ఇగో ఏగినాయి. ఇగో
ఈ కలర్లో ఉన్న తీస్తే బాగుంటుంది. మరి ఇంకొక వాయి వేసుకుందాం. ఇది మూడో వాయి అన్నమాట. ఇది మూడో వాయ. ఇంకొడితే అయిపోతాయి. ఇదిగమ్మా చక్కగా వండాను. ఇవి మినపగారెలు చాలా బలం అన్నమాట. అసలు వంటలన్నిటిలో కంటే బలమైనది గారి. చక్క పిల్లలు పెద్దోళ్ళు చక్క తింటే ఒంటికి మంచిది, బలము. కానీ నాకు నోరు వరకు తినేస్తా. అసలు ఇది 10-20 తినొచ్చు, అంత కమ్ముగా ఉంటాయి. సూపర్ ఉన్నాయమ్మా. చల్లటి చల్లటి తుప్పర, ఈ గారి కోడి మాంసం మాటలు లేవక తింటమే. ఇగో అంత కమ్ముగా ఉండే కాయలు. ఇది ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికింది. అది తిన్నాక తినబుద్ధి అవుతుంది. చూశారుకమ్మా, మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలో అమ్మా కొద్ది ఫుల్గా చూడండి అమ్మా. ఇంకా మరిన్ని వీడియోలో ఇంకా చెయ్యాలని ఆశపడతాను. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫుల్గా చూడండి.